వాళ్ళు విడవబడే వాళ్ళు ఈ దినాన ఒకటే ప్రదేశంలో ఉండొచ్చు కాక, ఆయన కృపను బట్టి ఇంకా తీర్పుకు ముందే మనకి ఈ సత్యాలని బయలుపరుస్తూ ఉన్నాడు. అర్థమవుతుందండి? ఇప్పుడు ఆ ఉపమానం మనకు తెలియజేయబడినప్పుడు ఏం చేయాలి? మన క్రైస్తవులుగా ఉన్నప్పటికీ, సహవాసానికి వెళ్తున్నప్పటికీ కూడా మన దీపాలు ఆరిపోయి ఉండటానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటా. వాళ్ళు ఏం చేశారంట, ఇంటి దగ్గర ఆ బుడ్డి వరకు నూనె పోసుకొని డైరెక్ట్గా బుడ్డలు తీసుకొని వచ్చారు. ఇంకా ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఆయిల్ ఎక్స్ట్రా తీసుకుని వచ్చి వాళ్ళు తగిన జాగ్రత్త చెక్ చేసుకుంటా ఉన్నారు. ఆ దీపం ఆరిపోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంట, చెక్ చేసుకుంటా ఉన్నారు. వీళ్ళ దగ్గర చెక్కింగ్ ఉందా? చెక్కింగ్ లేదు. ఒక్కసారి నీళ్ళలో మునిగి తెచ్చావు అంతే, 13 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అసలు నువ్వు ఎక్కడ నాటబడి ఉన్నావు, ఎవరితో సహవాసం చేస్తున్నావు? ప్రేరేపణ దేవుడి దగ్గర నుంచి వచ్చిందండి, దురాత్మ దగ్గర నుంచి రాదా? అవునా? ప్రవర్తన అని చెప్పి అందరూ దేవుడి మాటలే పలికారా? కాదుగా, అబద్ధపు మాటలు కూడా పలికారు కదా. ఈ దినాల్లో కూడా నీ అవన్నీ ప్రేరేపణ వస్తుంది. అందుకే నాకు ఆ పని చేద్దాం అనుకుంటున్నా. ఎక్కడి నుంచి వస్తుంది ఆ ప్రేరేపణ, ఫస్ట్ అది చూసుకోవాలి. అది లేకపోతే మాత్రం నశించిపోవటానికి అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తగా, ఇది దేవుడు వాక్యం, ఇది దేవుడు మాట, నా కోసమే పంపించాడు, నేను ఆ మాట ప్రకారంగా మాత్రమే నేను ఉండాలి. వాక్యం అర్థం లాంటిది కాబట్టి ఆ అర్థం దగ్గరికి ఇప్పుడు మనం వచ్చాం. అవునా? అర్థం దగ్గరికి వచ్చాం. అర్థం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక ఉద్దేశంతో వెళ్ళాలనుకున్నాం. ఏంటి ఆ ఉద్దేశం? ఆ అర్థం ఏదైనా ఏంటంట, ఆ అర్థం ఏదైనా సరి చేసుకోవాల్సింది మనకి చూపిస్తే ఏం చేయాలంట, సరి చేసుకోవడానికి ఇష్టపడి అద్దం దగ్గరికి వెళ్తే ప్రయోజనం, లేకపోతే ఎన్నిసార్లు వెళ్ళినా ప్రయోజనం లేదు. శుక్రవారం సాయంత్రం వెళ్ళినా అద్దం దగ్గరికి, ఆదివారం పొద్దున వెళ్ళినా, ఆదివారం సాయంత్రం వెళ్ళినా, అక్కడ చూపించింది సరి చేసుకోమని మనకు చూపించిన దాన్ని మనం సరి చేసుకునే ఉద్దేశం లేకపోతే, అర్థమవుతుందండి? ఆ ఉద్దేశం కలిగి ఆయన కృపని కోరుకోకపోతే ఎన్నిసార్లు అద్దం దగ్గరికి వెళ్ళినా ప్రయోజనం లేదు. కాబట్టి ఇది దేవుని మాట, ఆ మాట ప్రకారంగా మాత్రమే నేను ఉండాలి అనే ఒక తీర్మానంతో మనం లోపలికి రావాలంటే ఆ సిద్ధపాటు. అర్థమవుతుందండి? 101వ దావీదు కీర్తన. 101వ దావీదు కీర్తన. నేను కృపను గూర్చి న్యాయమును గూర్చి పాడేదను. యెహోవా